వెల్కమ్ టు తెలుగు ప్రభా వ్యూవర్స్. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ అటు తెలంగాణలోనూ కాకుండా అటు కర్ణాటకలో ఇటు తమిళనాడులో కూడా ప్రకంపనలు రేపుతోంది. విశాఖపట్నంలో 1 గిగావాట్ సామర్థ్యంతో గూగుల్ నెలకొల్పబోతున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి డేటా సెంటర్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ కానుందనేది ఒక అంచనా. అయితే ఈ డేటా సెంటర్ కేవలం తమ కృషి వల్లే వచ్చింది. ఇది చంద్రబాబు నాయుడు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం సాధించినటువంటి అతి గొప్ప విజయంగా కూటమి ప్రభుత్వ నేతలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా ప్రతి ఒక్కరూ సమర్థించుకుంటూ వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇదే సందర్భంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మొత్తం గూగుల్ సెంటర్ వెనక అసలు ఏం నడిచింది, గతంలో అదానీ సంస్థకి అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు, అప్పుడు అదానీ సంస్థతో అప్పటి వైసీపీ ప్రభుత్వం దాదాపు 300 మెగావాట్ల డేటా సెంటర్ ఇదే విశాఖపట్నంలో నెలకొల్పడానికి చేసిన ప్రయత్నం, ఇవన్నీ వివరాలతో సహా ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అసలు దీని వెనకాల ఏం జరిగింది, ఇది కేవలం ఒక గూగుల్ సంస్థకే పరిమితమా లేదా గూగుల్ అదాని రెండిటి సంయుక్త భాగస్వామ్యంతో వస్తున్న ప్రాజెక్టా కాదా అనేది మొత్తం చిట్టా అంతా విప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే చాలా మంది ఇప్పటివరకు చెప్పుకుంటూ వస్తున్నారు, ఇవాళ ఏదైతే గూగుల్ సంస్థ 1 గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ విశాఖపట్నంలో నెలకొల్పబోతుందో దీని వెనుక అదానీ సంస్థకు ప్రమేయం లేదు, ఇది కేవలం గూగుల్ సంస్థది మాత్రమే అని చెప్పి సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీని సమర్థించే వాళ్ళు నేటి కామెంట్లు చేస్తున్న తర్వాత పోస్ట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. కానీ అసలు వాస్తవం మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి వైఎస్ జగన్ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. 2020లో నవంబర్లో అంటే కోవిడ్ ఉన్న సమయంలో కూడా అదానీ డేటా సెంటర్కి బీజం పడింది. దాని ఫలితంగా మే 3వ తారీఖున 2023 శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదానీ డేటా సెంటర్. బేసికలీ ఏ డేటా సెంటర్ అయినా రావాలంటే ఫస్ట్ డేటా రావాలి. డేటా వస్తే నువ్వు డేటా సెంటర్ ఒకటి వస్తుంది. డేటా తేవడానికి సబ్సీ కేబుల్ అంటే అండర్నీత్ ద సీ, తద్వారా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమం, సబ్సీ కేబుల్ సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా అంకురార్పణ కూడా అప్పుడే ప్రారంభం. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళా చెప్తాను. ఈ సబ్సీ కేబుల్ అనేది డేటాను తీసుకురాకపోతే అసలు ఏ డేటా సెంటర్ రాదు. దాని అంకురార్పణ జరగకపోతే అసలు ఏ డేటా వచ్చే అవకాశం ఉంటుంది. అదాని డేటా సెంటర్ ఫౌండేషన్ స్టోన్ వేయకపోయిందంటే మే 3, 2023 ఆయనకు అలాట్మెంట్ చేసింది 2020 నవంబర్ కోవిడ్ టైంలో. కోవిడ్ అయిపోయిన వెంటనే మే 3, 2023 ఆయన ఫౌండేషన్ స్టోన్ చేసింది. దీని వెనుక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన కృషి, అదానీ చేసిన కృషి, మరీ ముఖ్యంగా అదానీ చేసిన కృషి అంటే కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి, సింగపూర్ గవర్నమెంట్ చేసిన కృషి, అందరి కృషి వల్ల ఈరోజు దాని కొనసాగింపులో భాగంగా ఈరోజు గూగుల్ రావడం జరిగింది. వైఎస్ఆర్సీపీ వేసిన సీడే ఈరోజు ఈ డేటా సెంటర్ కొనసాగింపు. దీనికి సంబంధించి అసలు అదానీ గవర్నమెంట్ వాస్తవానికి 2019 నుంచి 2024 వరకు ఉన్న వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉంది. ఆ టైంలో అంటే కోవిడ్ ఉన్న టైంలో 2020 నవంబర్లో అదానీ సంస్థకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు ఒప్పందం జరిగింది. విశాఖపట్నంలో 300 మెగావాట్ల సామర్థ్యంతో ఒక డేటా సెంటర్ నెలకొల్పడానికి. ఈ డేటా సెంటర్ కూడా ఎలా ఉంటుందంటే దీనికి సంబంధించి సింగపూర్ నుంచి దాదాపు 3900 కిలోమీటర్ల దూరంలో సముద్ర అంతర్భాగం నుంచి ఒక సబ్సీ కేబుల్ వేస్తారు. ఈ కేబుల్ ద్వారా సింగపూర్ నుంచి విశాఖపట్నానికి డేటా వస్తుంది, డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ డేటా ల్యాండింగ్ స్టేషన్ విశాఖపట్నం అవుతుంది. విశాఖపట్నంలో 300 మెగావాట్ల సామర్థ్యంతో అదానీ సంస్థ ఒక డేటా సెంటర్ నెలకొల్పుతుంది. అక్కడి నుంచి వివిధ ఎకోసిస్టమ్ డెవలప్ అయ్యి వివిధ పరిశ్రమలు రావడం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కింద జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ ఒప్పందం అయితే 2020 నవంబర్లో జరిగింది. అంటే కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత జరిగింది అనమాట. ఆ తర్వాత కోవిడ్ కాస్త మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది. ఆ తర్వాత కోవిడ్ పీక్స్కి వెళ్ళడంతో ఆ తర్వాత మొత్తం దేశం ఇటు రాష్ట్రం కూడా కోవిడ్ నుంచి తేరుకున్న తర్వాత 2023 మే 3వ తేదీన
ఇదే అదాని సంస్థ నెలకొల్పబోతున్నటువంటి 300 మెగావాట్ల డేటా సెంటర్ కు సంబంధించి శంకుస్థాపన కూడా జరిగింది. ఇది అంతా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. ఆ తర్వాత డేటా సెంటర్ కు సంబంధించినటువంటి పనుల్లో భాగంగా ఈ సబ్సీ కేబుల్ అనేది ఎక్కడి నుంచి రావాలి, సింగపూర్ నుంచి విశాఖపట్నంలో నెలకొల్పబోతున్నటువంటి అదాని సంస్థకు సంబంధించినటువంటి డేటా సెంటర్ కు ట్రాన్స్ఫర్ కావాలంటే సబ్సీ కేబుల్ అనేది సింగపూర్ నుంచి విశాఖపట్నానికి 3900 కిలోమీటర్ల మేర వేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రయత్నాలు ఎవరు చేయాలి, సింగపూర్ ప్రభుత్వం చేయాలి. సో అందుకే అప్పటి వైఎస్పీ ప్రభుత్వం 2021 సెప్టెంబర్ 3వ తేదీన మార్చి 9వ తేదీన సెప్టెంబర్ 2021 మార్చి 9వ తేదీన అప్పటి సింగపూర్ ప్రభుత్వానికి అప్పటి వైసీపీ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం ఒక లేఖ కూడా రాసింది. దీనికి సంబంధించిన ప్రాసెస్ నడిపించాలి, అదాని సంస్థకు సంబంధించినటువంటి డేటా సెంటర్ రాబోతుంది, సబ్సీ కేబుల్ ద్వారా అక్కడి నుంచి ఇక్కడికి సబ్సీ కేబుల్ వేసే ఏర్పాట్లు చేయాల్సిందిగా సింగపూర్ ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాసింది. ఈ లేఖను కూడా మీడియా ముందు జగన్ బయట పెట్టారు. అంటే ఇక్కడ ప్రయత్నం అంతా గతంలో ఉన్న ప్రభుత్వం సమయంలోనే జరిగింది. దానికి కొనసాగింపుగానే ఇవాళ గూగుల్ అనేది 1 గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ నెలకొల్పబోతుంది. అంతే తప్ప దీనికి వేరే కొత్తగా వచ్చింది కాదనేది జగన్ చెప్తున్నమాట. అదే సమయంలో ఇవాళ ఏదైతే ఇప్పటి ప్రభుత్వం చెప్తుందో ఇది కేవలం గూగుల్ సంస్థ మాత్రమే చూడాలంటుందో, కానీ ఇది గూగుల్ అదాని రెండింటికి సంయుక్త భాగస్వామ్యంతో జరుగుతున్నది. ఎందుకంటే ఈ డేటా సెంటర్ నెలకొల్పడంలో డేటా సెంటర్ కి సంబంధించినటువంటి సబ్సీ కేబుల్ వేయడం కానీ సింగపూర్ ప్రభుత్వం నుంచి, ఇటు డేటా సెంటర్ కి సంబంధించి నిర్మాణం కానీ, ఆ డేటా సెంటర్ నిర్మాణం కానీ మొత్తం చేపట్టేది అదాని సంస్థ. ఎందుకంటే ఈ గూగుల్ సంస్థ ఒప్పందం చేసుకుంది, ఢిల్లీలో దీనికి సంబంధించిన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం జరగడానికి సరిగ్గా వారం రోజుల క్రితం అంటే అక్టోబర్ 4వ తేదీన కూడా గూగుల్ సంస్థకి సంబంధించినటువంటి అలెగ్జాండర్ అనే ప్రతినిధి ఏపీ ప్రభుత్వానికి చెందినటువంటి ఐటీ సెక్రటరీ భాస్కర్ అనే వ్యక్తికి ఒక లేఖ రాశారు. సంబంధించినటువంటి సైట్ అలాట్మెంట్, దానికి సంబంధించిన నిర్మాణ పనులు చూడండి, ఆ సంస్థ అదాని సంస్థకు సంబంధించినటువంటి అదాని సంస్థ దీనికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు చేపడుతోందని చెప్పి ఆ లేఖ యొక్క సారాంశం. అంటే ఇక్కడ అదాని సంస్థ ఏదైతే 2023లో ఫౌండేషన్ స్టోన్ వేసిందో దానికి కొనసాగింపుగా ఇవాళ అప్పుడు 300 మెగావాట్లు అనుకున్నారు, ఇవాళ అది 1000 మెగావాట్లు అంటే 1 గిగావాట్ అయింది. అంటే దీని యొక్క సామర్థ్యం మాత్రం పెరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అంటే అదాని సంస్థ సబ్మెరీన్ కేబుల్ వేయడం కానీ, తర్వాత డేటా సెంటర్ నిర్మాణం కానీ అదాని సంస్థ చేపడితే, గూగుల్ సంస్థ దీనికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ డెవలప్ చేసే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెలకొల్పి ఆ డేటా సెంటర్ నిర్వహిస్తుంది. ఇది మొత్తం జరిగిన ప్రక్రియ. అయితే దీనికి సంబంధించి అదాని సంస్థ ఏకంగా 87,000 కోట్లను ఖర్చు పెడుతోంది. అంటే ఇంత పెద్ద ఎత్తున అదాని సంస్థ పెట్టుబడి పెడుతున్నా, దీనికి సంబంధించి అప్పటి వైసీపీ ప్రభుత్వం కృషి చేసిన, అదే సమయంలో సింగపూర్ ప్రభుత్వ సహకారం కూడా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం కూడా సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడి ఆ దిశగా ప్రయత్నాలు చేసినా సరే ఈ నలుగురికి ఎవరికి క్రెడిట్ ఇవ్వకుండా అంతా క్రెడిట్ తనదే అని చెప్పుకోవడం ఏ మేరకు సమంజసం అని చెప్పి వైఎస్ జగన్ పదే ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా ఇప్పటి వరకు డేటా సెంటర్ ఏదైతే వైశాఖలో వస్తుందో దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అనుమానాలు, ఇప్పటి వరకు ఉన్న సందేహాలు, అదాని సంస్థ ప్రమేయం ఉందా లేదా, ఈ అన్నిటి మధ్య దీనికి సంబంధించినటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ జగన్ దాదాపుగా తేల్చేశారు. మొత్తం అన్నిటినీ చిట్టా విప్పే ప్రయత్నం చేయడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వ నేతలు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.